నమస్కారం మై డియర్ సోల్స్. ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం కాదు, ఇది రిమైండర్ కూడా కాదు. మీరు ఎవరు అని గుర్తు చేసే ఈ వీడియో 3D అర్థం చేసుకున్నాం, 4Dని ఫీల్ అయ్యాం. ఇప్పుడు 5D కాన్షియస్నెస్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం. సో అసలు 5D వరల్డ్ అంటే ఏంటి, అది మనము వచ్చామా లేదా 5Dలోకి అని తెలుసుకునే ఎపిసోడే ఈ ఎపిసోడ్. సో ఎవరన్నా కనుక 4D 3D మిస్ అయి ఉంటే ఇది ప్లేలిస్ట్లో 4D 3D పెట్టడం జరిగింది. సో ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియోకి వస్తే మీకు క్లియర్గా అసలు 5D వరల్డ్ అంటే ఏంటి అనేది అర్థమవుతుంది. 5D వరల్డ్ అంటే నో ఫియర్, నో ఫోర్స్, నో ఫైట్. 5Dలో మనం లైఫ్ని కంట్రోల్ చెయ్యం, లైఫ్ని అబ్జర్వ్ మాత్రమే చేస్తాం. 5D ఈజ్ నాట్ ఏ ప్లేస్, 5D ఈజ్ నాట్ ఏ హెవెన్, 5D ఈజ్ ఏ స్టేట్ ఆఫ్ బీయింగ్. ఫస్ట్ మనము స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే ఏంటి అనేది క్లియర్గా అర్థం చేసుకుందాం. స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే సిచ్యువేషన్ని చేంజ్ చేయడం కాదు, మీ ఇంటర్నల్ స్టేట్ని చేంజ్ చేయడమే. అవుట్ సైడ్ స్ట్రాంగ్ ఉన్నా ఇన్సైడ్ కామ్గా ఉండాలి, అవుట్ సైడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా ప్యానిక్ కాకుండా ప్రెజెన్స్లో ఉండాలి. కంట్రోల్ చేయాలి అని కాకుండా ట్రస్ట్ చేయడం ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు దీన్ని నేను క్లియర్గా చెప్తాను. 3Dలో ప్రాబ్లం వస్తే ఏం చేస్తాం, అది ఫియరు, భయము అనే ఒక ఆలోచనలో ఉంటూ ఉంటాం. కానీ 4Dలో ఆ ప్రాబ్లం కోసము సొల్యూషన్ ఏంటి అని విజువలైజేషనా మేనిఫెస్టేషనా అని వెతుకుతూ ఉంటాం. కానీ 5Dలో ఏంటి అనంటే ఈ ప్రాబ్లము టెంపరరీ ప్రాబ్లమ్స్ అనేవి ది ఆర్ నాట్ పర్మనెంట్, అవి టెంపరరీగా వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి. సో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం భయపడకూడదు అని స్టేబుల్గా ఉండే వరల్డే 5D వరల్డ్. అంటే మన మొత్తం స్టేట్ ఆఫ్ బీయింగ్ అని అంటే ఏంటి, మనం పైనుంచి కింద వరకు కూడా ఒక అవేర్నెస్ తోటి ఉండి నథింగ్ విల్ హ్యాపెన్ నౌ అని ఒక కాన్ఫిడెన్స్ తోటి ఉండడమే 5D అంటే. I am not my thoughts, I am not my emotions, I am the observer. అంటే థాట్స్ వస్తూ ఉంటాయి, ఎమోషన్స్ కూడా వస్తూ ఉంటాయి, కానీ నేను అవి కాదు, నేను వాటిని చూస్తున్న ప్రెజెన్స్ని, నేను వాటిని చూసే ఒక అబ్జర్వర్ని అని మనము గుర్తించుకోవాలి. ఎప్పుడైతే అది మనకి అర్థమవుతుందో ఇంకా లైఫ్లో ఎలాంటి టెన్షను, ఎలాంటి ఫియరు, ఎలాంటి పరిగెత్తడము అనేది ఉండదన్నమాట. కామ్ వితౌట్ రీజన్, ట్రస్ట్ వితౌట్ ప్రూఫ్, పీస్ వితౌట్ కంట్రోల్, లవ్ వితౌట్ అటాచ్మెంట్. 5Dలో హ్యాపీనెస్ అనేది రీజన్స్ వల్ల రాదు, ప్రెజెంట్గా ఉండడం వల్ల, ప్రెజెన్స్లో ఉండడం వల్ల మాత్రమే వస్తుంది. లైఫ్ పర్ఫెక్ట్గా అయ్యాక మనం కామ్ అవ్వడం కాదు, కామ్ అయ్యాక లైఫ్ అనేది పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. సో బయట స్ట్రాంగ్ ఉండొచ్చు, కానీ లోపల ఓషన్ డెప్త్లో సైలెన్స్ ఉంటుంది. ఓషన్ డెప్త్ మనం ఫీల్ అయ్యే దాన్ని బట్టి ఉంటుంది. సో లోపల అంత సైలెన్స్గా ఉంటుంది. కాబట్టి మనకి సైలెన్స్గా ఎప్పుడైతే ఇన్నర్ వరల్డ్లో మనం సైలెన్స్ని ఫీల్ అవుతామో, అవుటర్ వరల్డ్లో ఎంత పెద్ద స్టార్మ్ వచ్చినా కూడా మనం చెలించకుండా ఉండగలుగుతాము. మీరు 5Dలోకి ఎంటర్ అవుతున్నారు అని చెప్పే సైన్స్ ఇవే. మీరు తక్కువగా రియాక్ట్ అవుతున్నారా, ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నారా, పీపుల్ ఒపీనియన్స్ ఇంపార్టెంట్ కాదు అని అనుకుంటున్నారా, ఏకాగ్రతతోటి ప్రశాంతంగా ఉంటున్నారా, గ్రాటిట్యూడ్ ఆటోమేటిక్గా వస్తుందా? ఈ సైన్స్ వస్తున్నాయి అంటే మీరు షిఫ్ట్ అవుతున్నారు అని అర్థము. సో ఫియర్ రాకూడదని ఏమీ లేదు, కానీ ఫియర్ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ మనకి వస్తుంది అని అర్థము. ఈ సైన్స్ అనేవి పర్మనెంట్ కాకపోవచ్చు. కొన్ని రోజులు 5Dలో, మళ్ళా కాసేపటికి మళ్ళీ 4Dకి, అలా కాదని చెప్పేసి 3Dకి ఇలా మారుతూ ఉంటాము. సో
ఇది చాలా నార్మల్. మనము ఇంప్రూవ్ చేసుకుంటున్నాము అని చెప్పడానికి ఇవి చాలా మంచి రీజన్స్. దట్ ఈజ్ నార్మల్. షిఫ్టింగ్ గ్రాడ్యువల్గా జరుగుతూ ఉంటుంది. కానీ సబ్జెక్ట్ని మాత్రం వదిలిపెట్టకుండా ఎప్పుడైతే మనము దాంతో అటాచ్ అయి ఉంటామో ఆటోమేటిక్గా కన్ఫ్యూజన్ పోయి, గిల్ట్ పోయి ఫైనల్గా 5Dలో మనము ల్యాండ్ అవుతాము. ఇక్కడ 5Dలో వచ్చిన తర్వాత కూడా ఫియర్ రాకూడదు అని ఏమీ లేదు. కానీ ఫియర్ని కంట్రోల్ చేయడము ఎలాగా అని తెలుస్తూ ఉంటుంది మనకి. ఇమోషన్స్ రాకూడదు అనేది కూడా కాదు, కానీ ఐడెంటిటీని మార్చుకోకుండా అదే ఐడెంటిటీలో స్టేబుల్గా ఉంటాము. మనము చెయ్యము, లైఫ్ అట్రాక్ట్ చేసుకుంటుంది. ఎందుకు అంటే 5Dలో మనము ల్యాక్ నుండి కాదు, హోల్నెస్ నుండి అంటే పరిపూర్ణత నుండి మూవ్ అవుతూ ఉన్నాము. 5D ఈజ్ నాట్ ఈక్వల్ టు ప్యాసివ్. 5D ఈజ్ ఈక్వల్ టు అలైన్డ్ ప్రెజెన్స్. 5Dలో కొంచెం స్టేబుల్గా ఉండడానికి చిన్న చిన్న ప్రాక్టీసెస్ ఎలాంటివి చేయాలి అని అంటే, డైలీ సైలెన్స్లో ఉండడం 5 to 10 minutes, ఐదర్ మెడిటేషన్ ఆర్ సైలెన్స్. బ్రీత్ని అవేర్నెస్ తోటి చూడడం, ఒక 5 to 10 minutes బ్రీతింగ్ ప్రాక్టీసెస్ చేయడం, లేదంటే బ్రీత్ని అవేర్నెస్ తోటి అబ్జర్వ్ చేయడం. గ్రాటిట్యూడ్ వితౌట్ రీజన్. గ్రాటిట్యూడ్ని ప్రతి నిమిషము కూడా రీజన్ లేకుండా గ్రాటిట్యూడ్ ప్రతి దానికి ఇవ్వడం. లెట్టింగ్ గో ఆఫ్ హౌ అంటే హౌ అనే దాన్ని క్వశ్చన్ చేయకుండా లెట్ గో చేయడం. గుర్తుపెట్టుకోండి, డూయింగ్ లెస్ ఈజ్ బీయింగ్ మోర్. లెస్ ఈజ్ ఆల్వేస్ మోర్. 3Dలో మనము ఎక్కువ ప్రయత్నం చేస్తాం, 4Dలో విజువలైజ్ మాత్రమే చేస్తాం, 5Dలో మనం ఉంటాం అంతే. ఉండడము అంటే మనము గట్టిగా సిచ్యువేషన్ని టాలరేట్ చేసుకునే కెపాసిటీకి డెవలప్ చేస్తున్నాం మనల్ని మనము. సో ఏంటి అని అంటే, ప్రాబ్లం వస్తే బెంబేలెత్తిపోవడము అనేది 3Dలో జరుగుతుంది. ప్రాబ్లం వస్తే ప్రాబ్లంకి సొల్యూషన్ ఎలా చేయాలి, అది విజువలైజేషనా, మేనిఫెస్టేషనా, లేకపోతే కావాల్సిన దాన్ని అచీవ్ చేసుకోవడానికి నేను ఎలా నా డ్రీమ్ గోల్స్ని రాసుకోవాలి అనేది 4Dలో జరుగుతుంటుంది. కానీ ప్రాబ్లం వచ్చినా కూడా స్థిరంగా, ప్రాబ్లం ఈజ్ అవుట్ సైడ్, ఐఎమ్ కామ్ ఇన్సైడ్, ఐఎమ్ కూల్ ఇన్సైడ్ అనుకోవడమే 5D వరల్డ్. సో let us all repeat this. Problem is outside. My mind is perfect. Problem is outside. My mind is perfect. One more time. Problem is outside. My mind is perfect. సో ఎప్పుడైతే మన మైండ్ పర్ఫెక్ట్గా ఉంటుందో ప్రాబ్లమ్ని మనము ఈజీగా సొల్యూషన్ వెతుక్కోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సిచ్యువేషన్స్ అనేవి మారవు, సిచ్యువేషన్స్ అనేవి బయట తిరుగుతూ ఉంటాయి. సిచ్యువేషన్ని మనం చూసే విధానాన్ని మనము మార్చుకోవాలి బై డెవలపింగ్ అవర్ ఇన్నర్ వరల్డ్, ఇన్నర్ కాన్షియస్నెస్. సో ఏ ప్రాబ్లం వచ్చినా ప్రాబ్లం ఈజ్ నాట్ పర్మనెంట్, ప్రాబ్లం ఈజ్ టెంపరరీ, ప్రాబ్లం విల్ నాట్ స్టే విత్ అస్ ఫర్ లైఫ్ టైమ్. ఈ ప్రాబ్లం ఈరోజే కానీ రేపు దాని ఇంటెన్సిటీ అనేది తగ్గుతూ వస్తుంది అన్న అవేర్నెస్ తోటి, అన్న స్ట్రాంగ్నెస్ తోటి ఎప్పుడైతే మనము అర్థం చేసుకుంటామో ప్రాబ్లం అనే దాన్ని చాలా సింపుల్గా తీసుకుంటాము. ఇక్కడ మనము ఒకటి అర్థం చేసుకోవాలి, వీఆర్ నాట్ బ్రోకెన్, వీఆర్ నాట్ లేట్. మనము ఎగ్జాక్ట్గా రైట్ టైంలో అవేకన్ అవుతున్నాము. సో ఈ జర్నీలో కన్ఫ్యూజన్ వస్తుంది, టీయర్స్ వస్తుంటాయి, కానీ అది ఎండ్ కాదు, అది రిమెంబరెన్స్ మాత్రమే. సో నాకు తెలిసి మీరు ఇప్పుడు బాగానే అవేర్నెస్లో ఉండుంటారు. వాట్ ఈస్ 3D వరల్డ్, వాట్ ఈస్ 4D వరల్డ్ అండ్ వాట్ ఈస్ 5D వరల్డ్.
5D వరల్డ్ అంటే మనము అవేర్నెస్లో ఉండడమే, కాన్షియస్గా ఉండి జరుగుతున్న దాన్ని ఒక అబ్జర్వర్గా చూస్తూ ఉండడాన్నే 5D వరల్డ్ అని క్లియర్గా మనము ఈ సిరీస్లో ఈ క్లాస్లో చెప్పుకున్నాము. సో ఈ సిరీస్ మీకు టచ్ అయ్యి ఉంటే, హార్ట్లో ఒక స్టిల్నెస్ వచ్చి ఉంటే కామెంట్లో ఒక్కటే రాయండి, ఐఎమ్ రెడీ. అవేర్నెస్ని చూస్ చేసుకునేందుకు నేను మీకు గ్రాటిట్యూడ్ చెప్తున్నాను. స్టే అవేర్, స్టే జెంటిల్, యు ఆర్ ఆల్రెడీ ఇనఫ్. సో లెట్స్ బిగిన్ అవర్ జర్నీ. మనము ఉండవలసింది 3D వరల్డ్లో కాదు, 4D వరల్డ్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ 5D వరల్డ్కి జంప్ అవ్వడమే. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ జంపింగ్ ఇన్ టు 5D వరల్డ్ అండ్ స్టేయింగ్ స్టిల్. సో నేచర్ స్టిల్గా ఉంటుంది, ఎన్విరాన్మెంట్ స్టిల్గా ఉంటుంది, కానీ మనము ఎందుకు స్టిల్గా ఉండలేకపోతున్నాము? లెట్ us ఎనలైజ్. సో ఇంకా ఇలాంటి వీడియోస్ కోసము, మన హోల్నెస్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసము ఈ మెటామైండ్ మాస్టరీలో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.